హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా అండి? అందరు బాగుండాలని, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నా అండి. ఈరోజు మొక్కజొన్న గారెలు చేసుకుందాం రండి. దానికి కావాల్సినవి మొక్కజొన్నలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లము, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ కావాలి, జీలకర్ర, కొంచెం సాల్ట్, అంతే అండి. ఇంకేం అవసరం లేదు. వీటితోటి మొక్కజొన్న గారెలు చేసుకోవచ్చు రండి. ఒకసారి చేసి చూపిస్తాను నేను కూడా. ఇవన్నీ ముందు మిక్సీ పట్టుకోవాలండి, ఎందుకంటే ముందే మొక్కజొన్నలు పట్టుకుంటే ఈ మొక్కజొన్న పిండి కండ్ర వస్తుంది. ఇది పట్టి అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, మొక్కజొన్నలు తిరిగేటప్పుడు కొంచెం కొంచెం వేసుకోవచ్చు అనమాట. ఆ కారం దాంట్లో వేస్తే బాగుంటుంది. చూడండి, అవన్నీ వేసేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం రుచికి సరిపడా, మనం ఎంత తింటే అంత. తక్కువైతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నా అండి. అది సరిపోయింది, ఇంకా నేను మళ్ళీ వేయలేదు. ఆ మొక్కజొన్నలకి నేను మొన్న ఖమ్మం వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ కంకులు కనపడితే తెచ్చుకున్నాండి. తీసుకొచ్చి వాటిని కాల్చుకుందామంటే సప్పగా ఉన్నాయి. సర్లే ఏమన్నా చేసుకుందామని ఒలిసా. ఆ మొక్కజొన్న ఇప్పుడు అది పచ్చిమిరపకాయల పేస్ట్ బట్టి అక్కడ పెట్టాను కదా, ఇప్పుడు మొక్కజొన్నలు పట్టుకోవాలండి. ఇవి ఆరోగ్యానికి మంచిది, టేస్ట్కి మంచిది. ఎవరైనా తినొచ్చు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. స్వీటు ఇష్టం లేని వాళ్ళు ఇలా స్పైసీగా చేసుకోవచ్చు అనమాట. పచ్చిమిరపకాయల కారం వేసి అలా తిప్పేసి అందులో వేసి ఒక చుట్టూ మళ్ళీ తిప్పితే మంచిగా కలుస్తుంది కారం. ఇప్పుడు వాటిని బూరెలు అంటే మనం మధ్యలో అట్లా రంధ్రం పెట్టవసరం లేదండి, పొంగుతాయి. గారెలకి అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. అందుకే వీటిని గారెలు, వాటిని బూరెలు అంటారు అనమాట. అలా పెట్టుకొని కాల్చుకోవాలండి. చాలా చాలా బాగుంటాయి మొక్కజొన్న గారెలు. ఎవరైనా తినొచ్చు. చూడండి, మీరు కూడా చేసుకుంటారండి ఎప్పుడైనా? అందరూ చేసుకుంటారు అనుకుంటున్నా, నాకు తెలిసి అయితే. చాలా బాగుంటాయండి. అట్లా రాకపోతే, మీకు అట్లా రాలేదనుకోండి, గుడ్డ మీదే చేయటం. మీరు టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాని మీద వేసుకొని దాంట్లో నూనెలో ఇట్లా వదిలేసేయచ్చండి. అట్లా కూడా చాలా బాగుంటాయి. కాలిందో లేదో నూనె అసలు ఫస్ట్ కొంచెం చూసుకొని, నూనె వేడి వచ్చిన తర్వాత వేసుకుంటే అప్పుడు అవి మంచిగా పొంగుతాయండి. కొంచెం జిస్ట్ తీసుకోవాలి కొద్దిగా వేసి ఫస్ట్. ఇరుగు జిస్టి, పొరుగు జిస్టి అందరిది తీసేసినాక అప్పుడు గారెలు వేసుకోవాలన్నమాట. అలా ఇవి కూడా చక్కగా పొంగుతాయండి, మెత్తగా ఉంటాయి, బాగుంటాయి. గట్టిగా ఏమి ఉండవు, మంచిగా ఉంటాయి, మెత్తగా. ఎవరైనా తినొచ్చు, పెద్దవాళ్ళైనా, కొంచెం పళ్ళు సరిగా లేని వాళ్ళైనా కూడా తినొచ్చు. చూడండి, అట్లా వేసుకోవాలి అన్నీ. కళాయిలో నూనె పోసి కళాయి నిండా వేసుకుంటే టక్టకా కాలుతాయి అనమాట. హైలోనే పెట్టేసుకోవాలండి, సిమ్లో ఏం పెట్టవసరం లేదు. హైలో ఉన్నా పర్వాలేదు, మంచిగా ఉడుకుతాయి. చూడండి, అట్లా ఒక పొల్ల ఉంటే గారెలు తీసుకునే పొల్ల తిరగేసుకోవడానికి, గారెలు తీసుకోవడానికి అట్లా బాగుంటుందండి. కారం పుసుకైనా బాగుంటుంది అట్లా పుల్ల. అవి స్టీల్ కొట్లలో దొరుకుతాయి, కొనుక్కోవచ్చండి ఎవరైనా కానీ. చూడండి, అట్లా కాలని ఉడకంతా ఆగిపోవాలి. ఆగిపోతే అవి మంచిగా లోపల పిండి అంతా ఉడికినట్టు అనమాట. ఉడికి ఆగిపోతాడు, నురుజు అదంతా ఆగిపోయిన తర్వాత మంచిగా అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. చూడండి, అలా తీసుకుంటే చాలా చాలా బాగుంటాయి. అది మీరు కూడా చేసుకుంటారా అండి? నాకు మీరు కూడా చేసుకుంటే ఒకసారి కామెంట్ చేయండి, మీరు ఎలా చేసుకుంటారో, నేను ఎలా చేశానో. మీకు నా మొక్కజొన్న గారెలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ నాకు ఎంతో ఉపయోగపడుద్ది ఇంకా ఇంకా వంటలు చేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.